హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అయితే తిరుపతి వెళ్ళామని చెప్పాను కదండి. ఆ తిరుపతిలో స్వామివారి దర్శనం అయిన తర్వాత ఇంకా మిగతా గుళ్ళు దర్శించడానికైతే చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు చూడటానికైతే వెళ్ళాము. ఇప్పుడు నేను షేర్ చేస్తున్న వీడియో శిలాతోరణం అండి. శిలాతోరణం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. శిలాతోరణం స్వామివారు మొట్టమొదట అడుగు పెట్టిన ప్రాంతం అని, అంటే ఫస్ట్ శ్రీవారి పాదాల దగ్గర అడుగు పెట్టిన తర్వాత రెండో అడుగు శిలాతోరణం దగ్గర వేశారని, మూడో అడుగు ఇప్పుడుంటున్న స్వామివారు ఉంటున్న దేవాలయంలో ఆ అడుగు పడిందని అంటారు. ఈ శిలాతోరణం అయితే ప్రపంచంలోనే సహజ సిద్ధ శిలాతోరణాలు అయితే 3 ఉన్నాయండి. అందులో ఒకటి మన తిరుపతిలో ఉంది. ఈ శిలాతోరణం సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం. ఈ శిలాతోరణం మీద స్వామివారి శంకు చక్రాలు, అభయహస్తాలు, స్వామివారి పాదముద్రలు అన్నీ ఉంటాయండి. గరుడ పక్షి నాగాభరణం కూడా స్వామివారి పాదాలు ఇవన్నీ శిలాతోరణం పైన ఎవరు చెక్కకుండానే సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి. ఈ శిలాతోరణం 15 అడుగుల ఎత్తు, 25 అడుగుల వెడల్పు ఉంటుందండి. 50 కోట్ల సంవత్సరాల నాటి శిలల కాలక్రమంలో శిలాతోరణాలుగా ఏర్పడ్డాయని, అంటే ఈ శిలాతోరణం వయసు అయితే 160 కోట్లు ఉంటుందని చెప్పి అంచనా అన్నమాట. ఈ శిలాతోరణం సూర్యోదయం చూడటం అయితే చాలా బాగుంటుందండి. 6 నుంచి 8 గంటల మధ్యలో సూర్యోదయం అవుతుంది కదా, ఆ టైంలో అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ కృష్ణుడి విగ్రహాలు, దశావతారాలన్నీ ఏర్పాటు చేశారనమాట. శిలాతోరణం అయితే చూసిన తర్వాత మేము చక్రతీర్థానికి అయితే వెళ్ళారండి. చక్రతీర్థం స్వామివారి సుదర్శన చక్రాన్ని స్వామివారు ఇక్కడ తీర్థంలోనే ఆయన ముంచి లేపారని అంటారు. అందువల్లనే ఈ చక్రతీర్థం అనే పేరు వచ్చింది. ఈ సుదర్శన చక్రాన్ని ఇక్కడ స్వామివారు ప్రక్షాళన చేశారనమాట. సుదర్శన చక్రానికి అంటిన పాపాలన్నీ ఈ తీర్థంలో కడిగారని అంటారు. అందువలన ఈ చక్రతీర్థంలో స్నానం చేసిన, ఆ నీళ్లు తలపై చల్లుకున్న పాపాలు నశిస్తాయని నమ్మకం. తర్వాత అయితే ఆకాశగంగ తీర్థానికైతే వెళ్ళామండి. ఆకాశగంగ శ్రీవారి ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఇప్పటికీ ఆకాశగంగలో నుంచి నీళ్ళు ఎక్కడ వస్తున్నాయి అనేది ఎవరికీ తెలియని రహస్యం అంటారు. ఇది ప్రకృతి సిద్ధంగా ప్రవహించే గంగ అన్నమాట. ఈ ఆకాశగంగ వెనుక చాలా కథలు ఉన్నాయండి. ఒకటి, ఆకాశరాజు పద్మావతి దేవికి వెంకటేశ్వర స్వామికి వివాహం జరపడానికి గంగను భూమికి రప్పించడం వల్ల ఏర్పడింది తీర్థమని అంటారు. ఇంకొకటి, గంగ 3 పాయలు అయిన తర్వాత ఆకాశ భాగాన ప్రవహిస్తున్న గంగ ఇక్కడ స్వామివారికి, విశ్వేశ్వర స్వామివారికి అభిషేకాల కోసం వచ్చింది అని ఇంకొక నమ్మకం. ఇంకొకటి, శ్రీవారి పాద పద్మాల నుండే ఈ ఆకాశగంగ పుట్టింది అని భక్తుల నమ్మకం అండి. ఈ ఆకాశగంగలో స్నానం ఆచరిస్తే 100 పుణ్యకార్యాలు చేసిన ఫలితం దక్కుతుందని జనాల నమ్మకం.
ఇక్కడ ఆకాశగంగలోనే స్నానం చేసి ఒక పుష్కరకాలం పాటు ఆంజనాదేవి తపస్సు చేసి ఆంజనేయుడిని గర్భాన ధరించిందని ఒక ప్రతీతి. ఇంకొకటి ఏమిటంటే స్వామివారికి ప్రతినిత్యం అభిషేకం చేయించడానికి తిరుమల నంబి పాప వినాశనం నుంచి రోజు తెచ్చిన జలంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం చేయటం అయితే జరిగేది. ఆయన వృద్ధుడైన తర్వాత తిరుమల నంబి చాలా దూరం నుండి అలా కుండలో నీళ్లు తీసుకొని వస్తుంటే వెంకటేశ్వర స్వామి కలత చెంది ఒకరోజు ఒక బాలుడి రూపంలో వచ్చి, తాత నాకు కొంచెం దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇవ్వమని అడుగుతాడనమాట. అప్పుడు తిరుమల నంబి అది స్వామివారికి అభిషేకానికి తీసుకెళ్లే జలం నేను ఇవ్వను అని అంటాడు. అప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే స్వామివారు ఆ కుండని గురి చూసి కొట్టేసి ఆ వాటర్ తాగుతారనమాట. అలా మంచినీళ్ళు తాగిన తర్వాత అయ్యో స్వామివారికి అభిషేకం చేయటానికి లేకుండా పోయింది అని ఆయన బాధపడుతున్నప్పుడు ఆ బాలుడు, ఎందుకని తాత అంత దూరం ఎక్కడికో వెళ్తావు, ఇక్కడే గంగ ఉండగా అని చెప్పి స్వామివారు అక్కడ అప్పటి వరకు లేని ఆకాశ గంగను అయితే చూపిస్తారనమాట. ఇంకా అప్పటి నుంచి ఇక ఆకాశగంగ లో నుంచి నీళ్ళని మాత్రమే తిరుమల నంబి వంశస్థులు ప్రతిరోజు స్వామివారికి అభిషేకానికి అయితే తీసుకువెళ్తారనమాట నీళ్ళు. ఇంకా ఆ రోజు తర్వాత స్వామి, నేను కడుపు నిండా నీళ్లు తాగాను, నా కడుపు చల్లగా ఉంది, ఈరోజు నాకు అభిషేకం వద్దు అని అర్చకులకు చెప్తాడంట. అలా చెప్పినప్పుడు స్వామివారికి అప్పుడు తిరుమల నంబి సంతోషిస్తాడనమాట. అంటే శ్రీనివాసుడే అలా వచ్చి ఆ నీళ్లు తాగాడు అని చెప్పి ఇంకప్పటి నుంచి ఆకాశగంగ జలంతోనే స్వామివారికి అభిషేకం నిర్వహిస్తున్నారు. తర్వాత మేము పాప వినాశనం కూడా దర్శించామండి. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.